ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంలో జెట్ స్పీడ్ తో అభివృద్ధి. రాజకీయంగా ఎదుర్కోలేక నిందలు వేస్తున్న వైసీపీ అధినేత జగన్ మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్ష. హాజరైన కలెక్టర్ సంజన, ఎస్పీ కృష్ణారావు ప్రమాదాలు జరగకుండా చూసేందుకు పటిష్ట చర్యలపై చర్చ. పోక్సో కేసులో ముద్దాయికి 3 సంవత్సరాల జైలు శిక్ష. తీర్పిచ్చిన గుంటూరు కోర్టు వైజాగ్ జైలుకు తరలించాలని ఆదేశాలు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన టీడీపీ నేతలు, ఎమ్మెల్యే పత్తిపాటి సేవలను గుర్తించుకోవాలన్న నాయకులు. చిలకలూరుపేటలో వాడియారాజుల ఆత్మీయ సభ. సమ్మేళనానికి హాజరైన వాడియారాజుల కులస్తులు అన్ని రంగాల్లో వాడియారాజులు రాణించాలని పిలుపు. కూటమి ప్రభుత్వంలో టీడీపీలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న మంత్రి నారా లోకేష్ ను రాజకీయంగా ఎదుర్కోవడం అసాధ్యమని తెలిసే జగన్ వైసీపీ నేతలు డీఎస్సీలో అక్రమాలంటూ కొత్త కట్టుకథలు మొదలుపెట్టారు. జగన్ 5 ఏళ్లలో సాధించలేని నిరుద్యోగుల దశాబ్దాల కలను లోకేష్ కేవలం 150 రోజుల్లో నిజం చేశారు. 16,347 పోస్టుల భర్తీతో ఉద్యోగాలు పొందిన వారి కుటుంబాల్లో శాశ్వత వెలుగులు నింపారు. తన వల్ల కాని ఇలాంటి అసాధ్యాలను లోకేష్ ఆచరణలో సాధ్యం చేస్తూ ప్రజల మనసులు గెలుస్తున్నాడన్న అక్కసు, భరించలేని ఈర్ష్య, అసూయతోనే జగన్ డీఎస్సీలో అక్రమాలంటూ గగ్గులు పెడుతున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు జగన్ కు పకటికలా వచ్చిందా, లేక ఆయనకు మాత్రమే కనిపించే ఆత్మలేమైనా చెప్పాయా అని డీఎస్సీకి సన్నద్ధులైన మోసపోయిన అభ్యర్థులు ఎవరైనా ఆయన్ని కలిసి తగిన సాక్ష్యాధారాలు ఇచ్చి తమకు అన్యాయం జరిగిందని చెప్పారా? ఏ ఆధారాలతో జగన్ వైసీపీ నేతలు డీఎస్సీలో అక్రమాలని విష ప్రచారం చేస్తున్నారు? వారి వద్ద ప్రభుత్వం తప్పు చేసినట్లు సరైన ఆధారాలుంటే న్యాయస్థానంలో ఆశ్రయించిన నిరుద్యోగులకు న్యాయం చేయవచ్చు కదా. జగన్ విధానం మొదటి నుంచి అదే. ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లపై బురద జల్లడం, తప్పించుకు తిరగడం, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై మాట్లాడే ధైర్యం లేని జగన్ అబద్ధాలు, అసత్యాలతో, అడ్డగోలు విమర్శలతో ప్రజల్లో పరపతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసినా చేయకపోయినా పార్టీల్లో, పదవుల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామన్న మంత్రి లోకేష్ నిర్ణయంపై నారీమణిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహానాడు వేదికపై ప్రకటించిన అనూహ్య నిర్ణయంతో లోకేష్ మహిళల రియల్ హీరో అయ్యాడు. వెలకట్టలేని, ఎప్పటికీ తరిగిపోని మహిళాభిమానంతో ఆయన తిరుగులేని భావి నాయకుడు కానున్నారు. మగవుల మనసరిగి వారి ప్రేమాభిమానాలు పొందేలా వ్యవహరిస్తున్న లోకేష్ ఆలోచన విధానంతో పోలిస్తే ఆస్తి కోసం తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్ ఎందుకు పనికొస్తాడంటూ అక్కా చెల్లెలు వైసీపీ అధినేతపై దుమ్మెత్తిపోస్తున్నారు. నా అక్కా చెల్లెలు అంటూ నమ్మించి నట్టిట ముంచారని, శాపనార్థాలు పెడుతున్నారని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ సుప్రీంకోర్టు పలోడీ యాక్సిడెంట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదారుల క్యారేజ్ వెల్ లేదా పేవ్డ్ షోల్డర్స్లపై భారీ వాణిజ్య వాహనాల అక్రమ పార్కింగ్ ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, జీపీఎస్ మానిటరింగ్ మరియు ఈ చలనాల ద్వారా దీన్ని పర్యవేక్షించాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికార డాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ యాక్ట్ 2002 ప్రకారం 60 రోజులుగా తొలగించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా హైవే సేఫ్టీ జోన్లలో ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపార అనుమతులు మంజూరు చేయవద్దని, పాత లైసెన్స్లను సమీక్షించాలని పేర్కొన్నారు. జిల్లాలో హైవే పెట్రోలింగ్ మరియు 75 కిలోమీటర్ల పరిధిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు, రికవరీ క్లైన్లు మరియు ట్రక్ లేబై సౌకర్యాలు ఉండేలా జాతీయ రహదారుల సంస్థ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదరహిత ప్రయాణం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆమె గుర్తు చేశారు. గత సమావేశంలో చర్చించిన రొంపిచెర్ల జంక్షన్ ఫ్లైఓవర్ ప్రతిపాదనలపై లీ అసోసియేట్స్ ఇచ్చిన నివేదికలను సమీక్షిస్తూ అక్కడ ప్రస్తుతం ఫ్లైఓవర్లు సాంకేతికంగా సాధ్యం కానందున తక్షణ భద్రతా చర్యలుగా ముందస్తు హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రహదారి మార్కింగ్స్ మరియు బ్లింకర్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గణపవరం మరియు తిమ్మాపురం వద్ద హైమాస్ట్ లైట్ల మరమ్మతుల విషయంలో చిలకలూరుపేట మున్సిపాలిటీ అంగీకారం తెలిపినందుకు మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, లైక్ at what time, at what location they are supposed to be, and that is being monitored by our control room here.
So regularly they will be asking that particular driver and the person deployed where exactly is the location. We confirm it as well. Only thing is GPS devices also they asked to fit in that. Sir, we will request our PTO also to facilitate that. The only thing, I mean, last time we discussed చేసుకున్నప్పుడు we asked the highway mobiles to have the contact numbers of all the concerned agencies. Like suppose ఒక దగ్గర యాక్సిడెంట్ అయితే the immediate responders అంబులెన్స్ ఒక కాంటాక్ట్ నెంబర్స్ కానీ లేకపోతే నియర్ బై హాస్పిటల్లో ది కన్సర్న్ డాక్టర్స్ కాంటాక్ట్ నెంబర్స్. సో ఈ హైవే మొబైల్స్ సంబంధించి ఒక చిన్న ఒక వాట్సాప్ గ్రూప్ సంథింగ్ లైక్ దట్ మనం ఫామ్ చేసుకుంటే వేర్ ఎవర్ అన్ యాక్సిడెంట్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ దే విల్ పోస్ట్ దర్ సో దట్ ది కన్సర్న్డ్ ఏజెన్సీ ఆర్ డిపార్ట్మెంట్ ఎవరున్నారో దే కెన్ అప్రోప్రియేట్లీ ఇంటర్వ్యూన్ యాజ్ పర్. నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే ప్రాణాంతక అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం. ఏటా లక్షలాది మంది ప్రాణాలను పలిగొంటున్న ఈ నిశ్శబ్ద మృత్యుపాశం గుండెపోటు, క్యాన్సర్ మరియు శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణమవుతుంది. ధూమపానం మరియు పొగాకు సేవనం ద్వారా కేవలం మన ఆరోగ్యాన్ని కాకుండా మన ప్రియతముల భవిష్యత్తును కూడా పరంగా పెడుతున్నామని గుర్తించాలి. నికోటిన్ వంటి విషతుల్యాలకు దూరంగా ఉంటూ యోగా, వ్యాయామం మరియు బలమైన సంకల్పంతో ఈ వ్యసనాన్ని జయించవచ్చు. పొగాకు వద్దు, ఆరోగ్యం వద్దు అనే నినాదంతో నేడు ప్రతి ఒక్కరూ పొగాకు రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేయాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కుటుంబం కోసం ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఎంచుకోండి. 2022లో చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక 5 ఏళ్ల బాలికపై పోక్సో కేసులో నిందితుడికి గుంటూరు కోర్టు 3 సంవత్సరాల శిక్ష విధించింది. ఈ శిక్షా కాలాన్ని అనుభవించేందుకు నిందితుడిని విశాఖపట్నంలోని స్పెషల్ హోమ్ కు పంపాలని గుంటూరు జువెనైల్ జస్టిస్ బోర్డు 5th అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి శోభరాణి ఉత్తర్వులు జారీ చేశారు. చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన ఓ మహిళ తన 5 ఏళ్ల కుమార్తెను అమ్మమ్మ వద్ద వదిలి వెళ్లిన సమయంలో ఈ ఘోరం జరిగింది. బాలిక రోడ్డుపై ఆడుకుంటుండగా నిందితుడు ఆమెను పక్కనే ఉన్న నిర్మానుష్యంలో ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి వేధించాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి రూరల్ ఎస్ఐ వి బాలకృష్ణ కేసు నమోదు చేయగా నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవిచంద్ర దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశామన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు అమలవుతున్న ట్రయల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణ ఈ కేసులో సత్ఫలితాలను ఇచ్చింది. నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరి రూరల్ సిఐ బి సుబ్బానాయుడు బృందం కోర్టులో సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ఎస్ఎస్ సుకుమార్ గారు కేసు నిరూపణలో కీలక పాత్ర పోషించారు. నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. చిలకలూరుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 2,86,342 విలువైన చెక్లను శుక్రవారం పంపిణీ చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చొరవతో మంజూరైన ఈ చెక్కులను చిలకలూరుపేట మండల టీడీపీ అధ్యక్షులు జవాది మదన్ స్థానిక ప్రతిపాటి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మదన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని, ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బడుగు జాకబ్రాజు, కో క్లస్టర్ గద్దె పున్నయ్య చౌదరి, నాయకులు చెన్నంశెట్టి సాంబశివరావు, సాగర్ బాబు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. చిలకలూరుపేట రూరల్ మండల పరిధిలోని వేలూరు గ్రామంలో 4 సెంట్ల నివాస స్థలం విషయంపై వంజా జైపాలరావు, వంజా సురేంద్రరావుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వారి ఫిర్యాదుల మేరకు చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లుగా తెలిపారు. గర్భధారణ సమయంలో ఏ వ్యాక్సిన్లు వేయించుకోవాలనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ సాధారణంగా ఉంటుందని పట్టణంలోని లీలావతి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మా తెలిపారు. గర్భిణీలు ముఖ్యంగా డిటి లేదా టీడాప్ వ్యాక్సిన్లను వేయించుకోవడం ఎంతో మంచిదని ఆమె సూచించారు. గర్భం దాల్చిన 12 వారాల తర్వాత 1 నెల వ్యవధితో టీడీ వ్యాక్సిన్ యొక్క 2 డోసులను తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీలు టీడీ వ్యాక్సిన్ 1 లేదా 2 డోసులు తీసుకున్నప్పటికీ గర్భధారణ కాలం 27 నుంచి 36 వారాల మధ్యలో ఖచ్చితంగా టీడాప్ సింగిల్ డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ సుష్మా స్పష్టం చేశారు. ఈ టీడాప్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 3 రకాల వ్యాధుల నుండి రక్షణ లభించడమే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా 2 నెలల వయసు వచ్చే వరకు అవసరమైన పాసివ్ ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి లభిస్తుందని ఆమె వివరించారు. దీంతో పాటుగా గర్భం దాల్చిన 12 వారాల తర్వాత ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలని వైద్యులను సూచించారు. ఇంకా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లేదా ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉన్న గర్భిణీలకు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, రెబీస్, టైఫాయిడ్, కోవిడ్-19 మరియు ఎల్లో ఫీవర్ వంటి వ్యాక్సిన్లు కూడా అందించవచ్చని తెలిపారు. అయితే గర్భధారణ సమయంలో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ ను పూర్తిగా నిషిద్ధమని, వీటిని గర్భిణీలు అసలు తీసుకోకూడదని డాక్టర్ లావు సుష్మా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నేను మీ డాక్టర్ సుష్మా లావు, లీలావతి హాస్పిటల్స్, చిలకలూరుపేట నుంచి. అసలు ప్రెగ్నెన్సీలో ఏం వ్యాక్సిన్స్ వేయించుకోవాలి అనే డౌట్ అందరికీ కామన్గా ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో టీడీ ఆర్ టీడాప్ అనే వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది. టీడీ వ్యాక్సిన్ 2 డోసెస్ 1 మంత్ గ్యాప్ తోటి
12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత వేయించుకోవాలి. 1 డోస్ ఆఫ్ టీడీ వేయించుకున్నా లేకపోతే 2 డోసెస్ ఆఫ్ టీడీ వేయించుకున్నా టీడాప్ వ్యాక్సిన్ 27 to 36 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో వేయించుకుంటే మంచిది. ఈ సింగిల్ డోస్ ఆఫ్ టీడాప్ వ్యాక్సిన్ 27 to 36 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వేయించుకోవడం వల్ల 3 డిసీజెస్కి ప్యాసివ్ ఇమ్యూనిటీ బేబీ పుట్టాక కూడా 2 months వరకు ఉంటుందండి. ఇది కాకుండా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత వేయించుకోవాలి. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో కానీ లేకపోతే హై రిస్క్ ఇన్ఫెక్షన్స్ ఉన్న మదర్స్లో హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్, రేబీస్ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, COVID-19 వ్యాక్సిన్, ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. పల్నాడు జిల్లా నాదిండ్ల మండల పరిధిలోని కనపర్రు గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కుటుంబరావు మాట్లాడుతూ ప్రజలంతా పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వివక్ష లేని సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. వాడియా రాజు కులస్తులు అన్ని రంగాల్లో రాణించి రాజకీయ సమీకరణాలు మార్చాలని సూర్యవంశం వాడియా రాజుల సేవా సమితి అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ వాడియా రాజు తెలిపారు. ఆదివారం చిలకలూరుపేట పట్టణంలోని మెడికల్ హాల్లో సూర్యవంశం వాడియా రాజుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి వాడియా రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాడియా రాజు అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ వాడియా రాజుల కులస్తులు సమాజంలో వెనకంజలో ఉన్నారని, నేటి సమాజానికి తగ్గట్టు అన్ని రకాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. ఏ పార్టీలోనైనా సరే వాడియా రాజు కులస్తులకు ప్రాధాన్యత మనమంతా ఇవ్వాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని తెలిపారు. వాడియా రాజు కులస్తులకు రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, వాడియా రాజుల అభివృద్ధికి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. వాడియా రాజులు వెళ్లి ప్రజాప్రతినిధులు సమస్యలు నివారిస్తుంటే పట్టించుకునే దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో వాడియా రాజుల కులస్తులు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాడియా రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రవీంద్రరాజు, రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్యరాజు, వాడియా రాజు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వేముల శివరాజు, తన్నీరు రమణయ్యరాజు, పల్నాడు జిల్లా వాడియా రాజుల సేవా సమితి అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు చెల్లాకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రాధాన్యతని అక్కడ నమోదు చేయించుకుంటే తప్ప మనకేం కావాలి, ఏం చేయాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, లేదా మన వాళ్ళకి ఎలా ప్రాధాన్యత తెచ్చుకోవాలి అన్నది మనం సాధ్యం చేసుకోగలుగుతాము. అలానే ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా వడ్డీ కార్పొరేషన్ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనకి మళ్ళీ ఈశ్వరన్న గారు ఉన్నారు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా. అలాగే తెలంగాణలో చూసుకుంటే మనకి గుంజి రేణుక గారు మనకి వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు. సో వీరిద్దరు కూడా ఏమన్నా చేయాలన్నా మన కులం వారికి కానీ ఇంకోటి చేయాలన్నా వారు చాలా ఆసక్తి ఉంది. వారితోనే మాట్లాడటం జరిగింది. వారు మన కులం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ఏదో ఒకటి చేయాలన్న దృక్పథంతో వారు ఉన్నారు. కానీ వారి దగ్గర ఫండ్స్ లేకపోవడం వల్ల వారు కొంచెం వెనకడుగు వేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ వారికి కానీ ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ నా విన్నపం ఏంటంటే ఆ కార్పొరేషన్ పదవి ఇవ్వడమే కాకుండా వారికి కొంత కార్పొరేషన్కి ఫండ్ మీరు ఇవ్వగలిగితే మన వడి రాజుల్లో ఉన్న వారికి వారు ఏదైనా చేయడానికి వారి ఆసక్తి చాలా ఉంది. వారికి నేను వారితో కలిసి మాట్లాడటం జరిగింది. చాలా శుభపరిణామం ఇది వడ్డీ కార్పొరేషన్ ఇవ్వడం అనేది. ఉండనియండి, ఏ పార్టీలను ఉండనియండి, ఏ పార్టీలో వాళ్ళు సీట్ ఇచ్చినా మీరు తీసుకోండి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, మనకు భేదభావం వద్దు. తెలుగుదేశం ఇచ్చినా తీసుకోండి, వైఎస్ఆర్సీపీ ఇచ్చినా తీసుకోండి, జనసేన ఇచ్చినా తీసుకోండి, లేదా ఇంకా ఇతర పార్టీలు ఎవరు ఇచ్చినా మీరు తీసుకోండి. తీసుకున్నాక మన వారిని మనం గెలిపించుకునే దానికి ప్రయత్నం చేద్దాము. చేసి వాళ్ళ చట్టసభలకు పంపుకోవడానికి మనం 100% దృక్పథం. చిలకలూరుపేట నాదిండ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ తండ్రి బండారుపల్లి జగన్నాథరావు మరణ వార్త తెలిసి మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తరఫున పార్టీ నాయకులు వారి నివాసానికి చేరుకుని వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దివంగత జగన్నాథరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేకరిముల్లా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ఎస్ సుభాని, పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ సమాద్ ఖాన్, పట్టణ ఉపాధ్యక్షుడు మురుకొండ మల్లిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సాధినేని చౌదరయ్య హెలియా స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ బుధవారం కమ్మవారిపాలెం వెళ్లే మార్గంలోని జాతీయ రహదారి బైపాస్ వద్ద నన్నపనేని నగేష్ స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు 31వ తేదీ వరకు హోరాహోరీగా సాగాయి. బహుమతి ప్రదానం జరగనుంది. మొత్తం 32 టీములు పాల్గొనున్నట్లు ప్రిన్సిపల్ మహబూబ్ బాషా తెలిపారు.
ప్రథమ బహుమతి ₹1,00,000, ద్వితీయ ₹50,000, తృతీయ ₹30,000 నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాజేష్ తో పాటు పలువురు పాఠశాల యాజమానులు పాల్గొన్నారు. ఇయర్లీ ట్వైస్ మేము ఈవెంట్స్ చేస్తాము. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఈ స్పోర్ట్స్ ఏరియా విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ధనలక్ష్మి గ్రూప్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఈ మొత్తం ఏరియాని కూడా ఒక చిలకలూరుపేటకి ఒక ల్యాండ్ మార్క్గా తయారు చేయబోతున్నాం. అంతా అనుకూలిస్తే మనకు నైట్ కూడా ఆడుకున్నట్టుగా ఫ్లడ్ లైట్స్ కూడా చేస్తాము. అండ్ ఇంటర్నేషనల్ మంచి గ్రీన్ మ్యాటింగ్తో కూడా మంచిగా వస్తుంది. వివాదాలు లేకుండా మంచిగా గేమ్ ఆడుకుంటే మాత్రం మేము ప్రతి సంవత్సరం 2 ఓవర్గా అంటే ఓపెన్ టోర్నమెంట్స్ పెడతాం. అట్లా అదే సేమ్ టైం స్కూల్స్ కూడా టోర్నమెంట్ పెడతాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ని బాగా ఎంకరేజ్ చేయాలి. అండ్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గింది. రాబోయే రోజుల్లో ప్లేయర్స్ కూడా అంటే ఎవరైతే క్రికెట్కి అందరూ కనెక్ట్ అయి ఉంటామో ఆ క్రికెట్కి కనెక్ట్ అవ్వాలంటే మనకు మంచి ఫిట్నెస్ కావాలి. అందుకని క్రికెట్ అనే గేమ్ ఆఫ్ ఎమోషన్ అనమాట. మేము సెలెక్ట్ చేసుకుంటానికి కారణం క్రికెట్ కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యే గేమ్, అందరికీ ఇష్టమైన గేమ్, ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న గేమ్ క్రికెట్. సో అందుకని రాబోయే రోజుల్లో క్రికెట్ని ఐకానిక్ ల్యాండ్ మార్క్గా మన గ్రౌండ్ని డెవలప్ చేయబోతున్నాం. ఇట్లానే మంచిగా గేమ్స్ ఆడుకుంటూ బాగా ముందుకెళ్దాం. ప్రముఖ సినిమా నటులు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు వేడుకలు సోదరిని చౌదరయ్య పాఠశాలలో జరుగుతున్న యోగా శిక్షణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షణ పొందుతున్న పలువురు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరెట్ల నారాయణ కృష్ణ పాటలు పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు యోగా శిక్షకులు పాల్గొన్నారు. కూడా అతని దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి చెప్తే అతను పిలిపించండి అని చెప్పేసి పిలిపించి నెక్స్ట్ పిక్చర్ మొత్తం పెట్టుబడి అంతా ఈయన పెట్టి తర్వాత లాభాలు వచ్చిన తర్వాత ఆయన నిలబెట్టి ఫీల్డ్లో ఒక ప్రొడ్యూసర్గా మళ్ళీ అతనికి లైఫ్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఒక సాహసం ఏదైనా చేయాలంటే కూడా ఒక కృష్ణ గారే చేయగలుగుతారు. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ గోరి తిరుగుబాటు చేయరా, దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా, నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా. చిలకలూరుపేటలో నిర్వహించిన ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ శ్రీ బి మార్కండేయులు, జోనల్ ప్రెసిడెంట్ శ్రీ కె వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, ఏజెంట్లకు లభించే ప్రయోజనాల విస్తరణ కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీని 69 సంవత్సరాల వయసు నుండి ఏజెన్సీ కొనసాగించినంత కాలం వరకు పొడిగించడం, పాలసీదారులకు తక్కువ వడ్డీ రేటుతో రుణ సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై ఎల్ఐసి యాజమాన్యంతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అలాగే మెడిక్లెయిమ్ పథకంలో ఏజెంట్లకు మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని, టాప్అప్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏజెంట్ల సంక్షేమమే సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో డివిజన్ ఉపాధ్యక్షులు శ్రీ ఎస్కే అలిమియా, బ్రాంచ్ అధ్యక్షుడు పెంట్యాల రాఘవయ్య, బ్రాంచ్ కార్యదర్శి శ్రీ బొచ్చు సాంబశివరావు తదితరులు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెసిడెంట్ సెక్రటరీ శ్రీ రఘు, హెడ్ క్వార్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తోకల నాగేశ్వరరావు, ఓఎస్లు శ్రీనివాసరెడ్డి, మారుతి, గుంటూరు శాఖ నాయకులు, ఆల్ ఇండియా ఈసీ సభ్యులు, వివిధ బ్రాంచ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు పెద్ద సంఖ్యలో ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట బ్రాంచ్ నాయకులు చిలుకూరి శ్రీనివాసరావు, ఎస్ శివరాం ప్రసాద్, మండలనేని శివప్రసాద్, ఎన్ మాధవరావు, ఎన్బిజి తిలక్ తదితరులు పాల్గొన్నారు. జారీ చేసిన వారు ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ చిలకలూరుపేట డివిజన్. గ్రూప్ ఇన్సూరెన్స్ ఈడీగా ఎక్స్ట్రా ఈడీగా ఇవ్వడం జరిగింది. ఆయన ఈ యొక్క డిస్కషన్ పెట్టినప్పుడు ఐసీసీటీలో ఆయన దీని మీదకి ఏ విధంగా ఇవ్వాలి, 69 సంవత్సరాలు దాటిన తర్వాత ఏజెంట్స్కి ఏ విధంగా పెంచాలంటే ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సర్క్యులర్ ఏదైతే ఉన్నదో ఆ సర్క్యులర్ చూపించారు ఆయన. అప్పుడు కామ్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద తీసుకుందామని నిర్ణయానికి ఆయన మైండ్లో కూడా నింపగలిగి ముందుకు తీసుకెళ్ళిపోతాం. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.